అమ్మగారి గురించి మాట్లాడడానికి 5 నిమిషాలు ఇచ్చారు. 5 నిమిషాలు కాదు, 5 గంటలు చెప్పినప్పుడు అది సరిపోదు. ఎందుకంటే అమ్మగారితో వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగానే, ఎందుకంటే మా లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అమ్మగారి గురించి. అమ్మగారి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాల్లాగా నేను ఉండేదాన్ని. వాళ్ళ పిల్లల్లోనే నేను కలిసిమెలిసి తిరిగేదాన్ని. తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది మందిరానికి నేను వెళ్ళడం. తర్వాత నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళడం ప్రారంభించాను. వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఏదైనా సమస్య వచ్చినా, నాకు ఇంట్లో ఏదైనా ఇరుకు ఇబ్బంది వచ్చినా నేను మా అమ్మకు చెప్పేదాన్ని కాదు. ఆత్మీయ తల్లికి కూడా ఎక్కువ శాతం చెప్పేదాన్ని కాదు. కానీ తల్లి అడిగేది, నా మొక్కను చూసి ఏంటి సౌజన్య అలా ఉన్నావు ఏంటి అని అడిగేది. అడిగినప్పుడు అప్పుడు చెప్పేదాన్ని, అమ్మ ఇది పరిస్థితి అని చెప్తే, నువ్వేం భయపడద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, చిన్నప్పుడే నిన్ను పట్టుకున్నాడు దేవుడు, దేవుడి కృప నిన్ను వెంటాడుతూ ఉంది, నువ్వే విషయంలో కూడా కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు అని ధైర్యపరిచేది. ఇది వాస్తవం అండి. అమ్మ చెప్పిన మాటలు, అమ్మ చెప్పిన వాక్యము, అమ్మ ఏదైతే మాకు నేర్పించిందో బోధ, దాన్ని బట్టే ఇప్పటి వరకు మా జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని మరణాపకరమైన శోధనలు వచ్చినప్పటికీ కూడా అమ్మ నేర్పించిన బోధ, అమ్మ ధైర్యపరిచిన మాటలు, మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టే ఇప్పటికీ కొనసాగుతున్నాం. అందరిని బట్టి నేను అతిశయోక్తిగా అమ్మ గురించి చెప్పగలను. ఒక తల్లి తన బిడ్డను ఎలాగ ఆదరిస్తుందో, ఎలాగ ప్రేమిస్తుందో, ఎలాగ ధైర్యపరిచిద్దో, ఎలాగ ఆదరించిద్దో, ఎలాగ ఓదార్చిద్దో, ఎలాగ సమాధానపరిచిద్దో అవన్నీ అమ్మ దగ్గర మేము పొందుకున్నాం, చూస్తున్నాం. ఇంకొక స్త్రీ ఎలాగ ఉండాలి, ఒక విశ్వాసం ఎలాగ ఉండాలి దేవుని సన్నిధిలో, మరి ఒక స్త్రీ ఎలాగ నడుచుకోవాలి, అది కూడా అమ్మ మాకు బోధించేది. సంఘానికి వెళ్తే మాట్లాడించేది కాదు. మీరు ఎందుకు వచ్చారా, మాట్లాడుకోవడానికి వచ్చారా, వ్యవహారాలు పెట్టడానికి వచ్చారా, మోకరించండి, ప్రార్థన చేయండి అని చెప్పేది. నేను అప్పటి నుంచి, నా పుట్టుక నుంచి ఇప్పటి వరకు నేను జీవించిన నా జీవిత కాలంలో అట్లాగ ఒక విశ్వాసిని ప్రోత్సహించి బలపరిచి మరి స్థిరపరిచే విధానంలో మరి బోధించిన దైవజనురాలు నేను ఇంతవరకు చూడలేదండి. ఇది మాత్రం ఖచ్చితం. అది అమ్మలో నేను చూశాను. మరి నాతో పాటు ఇంకో కొంతమంది కూడా అనుభవంలో ఉన్నారు. మేము ఏదైనా కోటానికి వెళ్ళాలంటే అప్పట్లో రిక్షాలు కానీ ఆటోలు కానీ లేవు, నడిచే వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అమ్మ నడిచే ఎక్కడికి దేనిలో ఎక్కదు. అమ్మ ఎక్కుదాం అమ్మ, దూరం కదా, నెహ్రూ కాలనీ ఏంటి, కానాన్ నగర్ ఏంటి, ఇంకా ఎంత దూరం వెళ్ళినా కూడా ఒక రిక్షాలో ఉన్నా కూడా ఎక్కడిచ్చాడు కదా. ఎందుకంటే దేవుడు మీకు కాళ్ళు ఎందుకు ఇచ్చాడురా, ఈ వయసులో మీరు నడవలేకపోతే ఇక ముందు రోజులు మీరు ఏం నడుస్తారు, ఏమి సేవలో మీరు పరిచర్లు పాల్గొంటారు అని మమ్మల్ని నడవనిచ్చేది. ఆటోలు కానీ ఏమి ఎక్కనిచ్చేది కాదు. ఎందుకంటే దేవుని కొరకు మనం ప్రయాసపడితే ఆ ప్రయాసానికి దేవుడు ప్రతిఫలాన్ని మనకిస్తాడు. దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని కొరకు మనం నడవాలి అని మమ్మల్ని తనతో పాటు కూడా నడిచే విధంగా మమ్మల్ని చేసి, ఆ విధంగా కూడా మమ్మల్ని బలపరిచేది. దేవుళ్ళు మనం ఇలాగ ఉండాలి, ఇలాగ ప్రార్థన చేయాలి, ఇలాగ ఉండాలి అని చెప్పేది. నేను అమ్మ దగ్గర ఎన్నో విధాలుగా నేను ప్రేమను కానీ ఆమె దగ్గర ఉన్న ఒక దయని కానీ పొందుకున్నాను. నేను ఒకరోజు అమ్మని అడిగానమ్మా, నీ ఒళ్ళో నా తల పెట్టుకొని పడుకోవాలని ఉందమ్మా అని. అంటే నాకు ఒక తల్లి కంటే ఎక్కువ అనిపించిందమ్మా అని అంటే అంది, తప్పకుండా అమ్మా. నేను ఎందుకంటే ఆ ప్రేమ నాకు అట్లా అనిపించింది. నా తల్లి కొండని ఇట్లా ప్రేమించదు కదా. ఒక తల్లిలాగే మందిరానికి వెళ్ళామంటే సోదరి అన్నం తిను, ఏం కూర చేశాను, ఏం చేశాను, ముందు యోగక్షేమాలు అడిగేది. కొండలు బాగున్నాడా, పిల్లలు బాగున్నాడా అని ఎవరు అడుగుతారండి. ఇప్పుడు మన బంధువులు మనతో మాట్లాడరు, మన బంధువులు మన యోగక్షేమాలు కనుక్కోరు. కానీ ఆత్మీయ తల్లి అప్పుడు ఫోన్లు కూడా లేవు. తర్వాత ల్యాండ్ లైన్ పెట్టించాడు నాన్న. మేము ఏదైనా అమ్మకు ఒక సమస్య చెప్పుకోవాలన్నా, ఒక ప్రార్థన రిక్వెస్ట్ అమ్మ దగ్గర మేము చేయాలన్నా మందిరానికి వెళ్ళాల్సిందే. అప్పుడు గంట ప్రార్థనలు జరిగాయి. చాలా ఎక్కువ విరిగా కోటాలు జరిగాయి. ఏరియా కోటాలని, స్త్రీల కోటాలని, ఒక్కొక్క రోజు 2-3 కోటాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అస్సలు ఖాళీగా ఉండేవాళ్ళం కాదు. అమ్మ కూడా ఉంచేది కాదు. ఏదైనా లేకపోయినా విజిటింగ్గానే తీసుకొని వెళ్ళేది. మీరు ఖాళీగా ఉండద్దు, విజిటింగ్కి వెళ్దాం రండి అని విడుదల ఉన్న వాళ్ళు విజిటింగ్ తీసుకెళ్ళేది. అట్లా మోటివేట్ చేసేది స్త్రీని. మరి ఒక పురుషుడు కూడా అమ్మను చూస్తే అంత విలువగా ఉండేవాళ్ళు. మరి ఈ ఒంగోలులో ఎంతమంది పాస్టర్లు అయితే ఉన్నారో అంతమంది పాస్టర్లకి అమ్మ ఒక ప్రత్యేకం. ఆ స్త్రీ అంటే నాకు ప్రత్యేకము, తన భక్తి ఒక ప్రత్యేకం. ఎందుకంటే అటువంటి సాక్ష్యము, ఒక దైవజనురాలు ఎలాగ ఉండాలి, ఒక స్త్రీ ఎలాగ ఉండాలి, ఒక విశ్వాసం ఎలాగ ఉండాలి, అన్ని గుణాలు ఇలా ఉన్నాయి. ఈ మామూలు స్త్రీ కాదని ఒక దైవజనులు ఆమె కూడా సాక్ష్యం చెప్పారు. మరి ఆ సాక్ష్యం ఇప్పటికి కూడా
అది అట్లాగే స్థిరపరచబడింది. ఎప్పుడు కూడా అమ్మ గురించి ఏదైనా సందర్భం వస్తే ఏ దైవజనుడు కూడా ఆమె ఉత్తమురాలనే స్త్రీ, ఆమె గనురాలనే స్త్రీ అంటారే కానీ ఆమె దైవజనురాలు, ఆమె స్త్రీ అని ఎవ్వరు అనరండి. ఇప్పుడు మనం బ్రతికున్నప్పుడు మన క్రియలు మనల్ని కొనియాడవు. మనం చనిపోయిన తర్వాతే మన క్రియలు, మన భక్తి మనల్ని గౌనలేదు కొనియాడెప్పు చేస్తాయి. మరి అమ్మ చనిపోయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు నాకు గుర్తులేదు, 2001లో చనిపోయిందంట. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఏ కూడిక జరిగినా కూడా అమ్మగారి గురించి చెప్తారు. ఏ దైవజనుడు వచ్చినా కూడా మరి అటువంటి గొప్ప స్త్రీ, మరి ఆ స్త్రీ గురించి నేను మాట్లాడడానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. మరి చాలా మందికి అమ్మగారు తెలియదు. తెలుసుంటే మీరు కూడా ప్రేమను పొందుకునేవారు. మరి అదే ప్రేమను, అదే తల్లిని ఇప్పుడు మీరేమ్మ రూపంలో మీరు చూడండి, అదే ప్రేమను మీరు పొందుకోరండి. ఎందుకంటే ఆత్మీయ తల్లి వెళ్తూ ఈ తల్లిని మనకి ఇచ్చెళ్ళారు. మరి అదే ప్రేమ, అదే భక్తి, అదే సేవ పరిచర్య ఇక్కడ జరగాలి. ఆ సేవ కొరకు మీరు ప్రార్థన చేయండి. అమ్మ ఏదైతే విడిచిపెట్టి వెళ్ళిందో ఆ పరిచర్యను కొనసాగించాలి. మరి దేవుడు ఆ పరిచర్య కొరకు మరి మేరీమ్మని ఎన్నుకున్నాడు కనుక మరి తనకు కావాల్సిన బలమును, ఆర్థికపరమైన ప్రతి అవసరతను దేవుడు తీర్చినట్లుగా మనందరము పాటుపడి ప్రార్థన చేయాలి. మరి ఇంకా చెప్తే ఎంతో ఉంది అమ్మగారి గురించి, కానీ సమయం లేదు కాబట్టి నేను చెప్పను. మేమందరం ఈ విధంగా ఇలా ఇప్పుడు విన్నామంటే మాత్రం దానికి కేవలం ఏంటంటే అమ్మగారి ప్రార్థన, అమ్మగారి ప్రోద్బలము, అమ్మగారి సహకారము, అమ్మగారు మమ్మల్ని ఏ విధంగా నడిపించారు, ఎలాగ ఉండాలో అన్నీ మాకు బోధించారు. అవన్నీ చెప్పాలంటే లెక్కకు మించినవి ఉన్నాయి. మరి అది ఆమె దగ్గర మేము పొందుకునే భాగ్యము దేవుడు మాకు ప్రసాదించినందుకై ఆ దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ నేను మాట్లాడిన మాటల్లో తప్పులుంటే దయతో క్షమించమని, నేను మాట్లాడిన మాటలు దేవుడు మన వెనుకలు దీవించి ఆస్వాదించే భాగ్యం మనకు దయచేయమని యేసునామములో మీ సన్నిధిని మీ అందరినీ అడుగుతున్నాను. ఈ మాటలను దేవుడు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.